బతుకమ్మ పండుగ కోలాటాలు దాండియా ఆటలను పోలీసులు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పోలీసులు రేవంత్ ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇవ్వటం లేదని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో ప్రభుత్వం రాజకీయాలు చేయొద్దని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఆడుకుంటారు. ఒక పండుగ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది చూస్తే తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తం పాకపోయింది. ఇతర దేశాల్లో ఆడుకునేటువంటి సంప్రదాయం వచ్చింది. ఎందుకంటే ఆడపిల్లలకు ఒక ఆనందమైనటువంటి గౌరవం మనం పూజించాలంటే ఆలోచన ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ బతుకమ్మ ఉన్నటువంటి రోజులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఈ మైకులు బంద్ చేయాలి, మేము పర్మిషన్లు ఇయ్యం అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చేసి ఆడుకున్న దగ్గర ఆడపడుచులను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నేను గవర్నమెంట్కు కోరుతా ఉన్నాను, మీ సంప్రదాయాలను పాడు చేయకండి. మీ రాజకీయాల కొరకు సంప్రదాయాలు పాడు చేసి ఉన్నటువంటి ఆడపడుచులకు అన్యాయం చేయొద్దు. ఈ 2 గంటలు 2 గంటలు ఆడుకున్నదాన్ని మీరు ఎట్టి డిస్టర్బ్ చేయొద్దు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నాను. మీరు దయచేసి ఇటువంటి నిబంధనలు తెచ్చినప్పుడు ఆడపడుచుల మానవాళాలు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే దసరా దాకా ఆనందంగా ఉండేటటువంటి పండుగ. మన ఆడపడుచులు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉండేటటువంటి రోజులు ఉండే సందర్భంలో మీరు మైకులు బంద్ చేయాలన్నటువంటి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చారో మీ పోలీస్ అధికారులు బతుకమ్మలు ఆడితే మైకులు బంద్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ అడ్డం పడుతూ ఉన్నారు, వాళ్ళ ఆడపడుచులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మానుకోమని చెప్పి గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇవన్నీ మానకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి